స్టీల్ తయారీ, ఐరన్ ఓర్ తవ్వకాల్లో దిగ్గజ కంపెనీ అయినటువంటి మిట్టల్ కంపెనీ ఇప్పుడు కర్ణాటకని వీడి ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెట్టబోతున్నట్లుగా కర్ణాటక ప్రభుత్వం వారికి ప్రాధాన్యత ఇవ్వడం లేదని ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం పారిశ్రామికవేత్తలకు అలాగే పెట్టుబడిదారులకు రెడ్ కార్పెట్ వేస్తుంది అంటూ ఇప్పుడు మిట్టల్ సంస్థ ఆంధ్రప్రదేశ్లో భారీగా పెట్టుబడులు పెట్టబోతున్నటువంటి నేపథ్యంలో ఎంత పెట్టుబడులు పెట్టేటువంటి అవకాశం ఉంది, ఎంతమందికి ఉపాధి అవకాశాలు దక్కబోతున్నాయి అనేది మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకుందాం. ప్రస్తుతం మనతో పాటున్నారు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి సూర్యదేవర్ లత గారు. లత గారితో మాట్లాడదాం. లత గారు నమస్తే అండి. నమస్తే. లత గారు, మిట్టల్ కంపెనీ ఇప్పుడు కర్ణాటకని వీరి ఆంధ్రప్రదేశ్లో అందులోనూ విశాఖ వేదికగా వారు భారీగా పెట్టుబడులు పెట్టబోతూ ఉన్నారు. అసలు మమ్మల్ని కర్ణాటక ప్రభుత్వం పట్టించుకోలేదు, మాకు ప్రాధాన్యత ఇవ్వడం లేదు, కానీ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం మాత్రం పెట్టుబడిదారులకు రెడ్ కార్పెట్ వేస్తోంది అంటూ వారు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో భారీగా పెట్టుబడులు పెట్టబోతున్నటువంటి నేపథ్యంలో ఎంత మొత్తంలో ఆంధ్రప్రదేశ్లో మిట్టల్ కంపెనీ పెట్టుబడులు పెట్టబోతోంది, ఎంత మందికి ఉపాధి దక్కబోతుందంటే ఏం చెప్తారు? అంటే నారా చంద్రబాబు నాయుడు గారి మీద ఒక భరోసా అనేది అయితే ఖచ్చితంగా ఎవరికైనా సరే గతంలో చూస్తూనే ఉన్నారు. ఆయన ఇప్పుడు చేసేది దగ్గర 17 సంవత్సరాలుగా సీఎంగా ఉన్న వ్యక్తి. అంటే దఫదఫాలుగా అయినా కూడా 17 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉంది. సో అలాంటప్పుడు ఆయనకు అనుభవం ఉంది, ఏ కంపెనీని ఎలా ఆకర్షించాలి, సో కంపెనీలు వస్తే రాష్ట్రానికి ఎంత డెవలప్మెంట్ ఉంటుందని తెలుసు కాబట్టి జాబ్స్ ఎంప్లాయ్మెంట్ కూడా క్రియేట్ చేయొచ్చు కాబట్టి ఇంకా ఆయన కొన్ని కంపెనీలు ఏదైతే దిగ్గజమైన కంపెనీలు ఏవేవి ఉన్నాయో అవన్నీ ఆకర్షించే దీనిలో బాబు గారు కొన్ని వాళ్ళకి కావాల్సిన ల్యాండ్ అలాట్మెంట్ చేయటమే కానివ్వండి, మౌలిక సదుపాయాలే కానివ్వండి, వాళ్ళకి ఎక్కడ కన్వీనియంట్గా ఉన్నాయి. ఇప్పుడు పోర్టులు పక్కన ఉండాల్సి వస్తుంది, వాళ్ళకి పోర్టు అందుబాటులో ఉంటుంది వైజాగ్ లాంటి ప్రాంతంలో కానివ్వండి. సో వీళ్ళకి కొన్ని వేల ఎకరాలు ఇవ్వాల్సి వస్తుంది కాబట్టి ఖచ్చితంగా ఇస్తేనే కదా ఎంప్లాయ్మెంట్ అనేది క్రియేట్ అవుతుంది. దానికోసం వాళ్ళకి ల్యాండ్స్ ఇవ్వటం కానివ్వండి, వాళ్ళకి కన్వీనియంట్గా వాళ్ళకి ఎలాంటి ఎక్కడ అడిగితే వాళ్ళకి అక్కడ ఇవ్వటం కూడా ఇవన్నీ చేస్తున్నారు కాబట్టి ఆంధ్రప్రదేశ్ని ఎంచుకుంటున్నారు. సో అది కూడా కాకుండా ఎప్పుడైనా ఒక సీఎం అనే వ్యక్తి ఆయన వల్ల అవుతుంది కేపబిలిటీని కూడా చూస్తారు. ఏ కంపెనీ వచ్చినా, మెటల్ కంపెనీ అయినా కావచ్చు, ఇంకొక కంపెనీ వచ్చి కావచ్చు, సాఫ్ట్వేర్ కంపెనీలే కావచ్చు, ఏ కంపెనీలు వచ్చినా కూడా ఆ స్టేట్ సీఎం కేపబిలిటీ ఏంటనేది చూస్తారు. సో మనం ఇప్పుడు చూసుకుంటే సౌత్ సైడ్ తీసుకుంటే చంద్రబాబు నాయుడు గారికి ఉన్నంత ఇది కేపబిలిటీ అంటే తక్కువ చేసి మాట్లాడుతున్నామని కాదు కానివ్వండి, ఈయనకున్న ఎక్స్పీరియన్సే కానివ్వండి, గతంలో పనిచేసిన విధానమే కానివ్వండి, ఒక డెవలప్మెంట్ చూపెట్టిన విధానం కానివ్వండి, అంత ఎక్స్పీరియన్స్ ఉన్న పర్సన్ కాబట్టి ఖచ్చితంగా కర్ణాటకలోనే అవ్వచ్చు, రేపొద్దున ఇంకోసారి తమిళనాడు అవ్వచ్చు, తెలంగాణ నుంచైనా అవ్వచ్చు. సో పక్క స్టేట్ల నుంచి కూడా వెళ్ళి అక్కడ వాళ్ళు ఇచ్చే సదుపాయాలు ఉన్నాయి కాబట్టి వెళ్ళి కంపెనీస్ పెట్టుకోవటానికి ఆస్కారం ఉంటుంది. సరే మిట్టల్ గారు వెళ్ళారు అని అంటే ఆయనకి స్టీల్ కానివ్వండి, స్టీల్ ఫ్యాక్టరీ పెట్టుకోవటానికే కానివ్వండి, సో వాటికన్నిటికీ ల్యాండ్స్ ఇవ్వటం ఇవన్నీ జరుగుతుంది కాబట్టి ఆయనకి మంచి ఎంకరేజ్మెంట్ దొరికింది. గతంలో కర్ణాటకలో 2010లో ఇచ్చినా కూడా అలాట్ చేసిన 12,000 ఎకరాల కంపెనీస్ కింద అలాట్ చేశారు. కానీ అక్కడ ఎక్కడా కూడా వర్క్స్ అంటూ స్టార్ట్ అవ్వాలి అంటే గవర్నమెంట్ ప్రోత్సాహకరంగా ఎక్కడా కనపడలేదు. ఊరికే లైన్స్ అలాట్ చేసామని చెప్పారే కానివ్వండి, ఏ కంపెనీకి ఎంత ఇస్తున్నారు ఏంటి అనేది కూడా ఎక్కడ పకడ్బందీగా ఒక ప్రణాళిక లేకుండా పోయింది. ఏ కంపెనీ కూడా రాలా. వాళ్ళు ఏదైతే 12,000 ఎకరాలు ఇస్తున్నామని చెప్పారో ఆ ప్లేస్లో కంపెనీలు ఏమీ రాలా. సో ఏమీ కూడా వర్క్ స్టార్ట్ అవ్వలేదు. సరే, ఇప్పుడు ఈ మిట్టల్ కంపెనీ కర్ణాటకని వీడి ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెట్టబోతున్నటువంటి నేపథ్యంలో కొన్ని కమెంట్స్ కూడా చేశారు. ఏంటంటే అసలు కర్ణాటక ప్రభుత్వం మాకు ప్రాధాన్యత ఇవ్వడం లేదు, మమ్మల్ని పట్టించుకోవడం లేదు, కాబట్టి మేము కర్ణాటకని వీడి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో మేము పెట్టుబడులు పెట్టబోతున్నాం. ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం మాత్రం నిజంగా పెట్టుబడిదారులు ఎవరైతే ఉన్నారో వారికి రెడ్ కార్పెట్ వేస్తోంది. కాబట్టి అటువంటి అనువైనటువంటి ప్రదేశాల్లో మేము పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వస్తున్నాం అన్నట్లుగా కూడా వాళ్ళు చెప్పినట్లుగా కొన్ని వార్తలు వస్తూ ఉన్నాయి. ఏం జరుగుతుంది అసలు? కర్ణాటక ప్రభుత్వం అంటే ఎప్పుడో 10 సంవత్సరాలు 15 సంవత్సరాల క్రితం ఇచ్చిన వాటికి కూడా పట్టించుకునే పరిస్థితి. సో వాళ్ళు ఎక్కడ మన రాష్ట్రానికి వచ్చే కంపెనీలు మనం ఆపుకోవాలి, ఇక్కడే నిలుపుకోవాలి, సో వాళ్ళైనా ముందు జాగ్రత్త కూడా ఎక్కడా పాటించలేదు. ఎందుకంటే పక్క స్టేట్లు కూడా ఆకర్షిస్తాయి కదా ఎప్పుడైనా కూడా. అంటే ఇక్కడ డిలే అయితే
పక్క రాష్ట్రాలకు ఆటోమేటిక్గా వాళ్ళ ఆప్షన్ చూసుకుంటారు, వెళ్ళిపోతారు. వాళ్ళ ఆ జాగ్రత్త కూడా పడలేదు, పట్టించుకోను లేదు. సో అది కూడా కాకుండా అక్కడ ఎప్పుడు కూడా గవర్నమెంట్ స్థిరంగా కూడా ఉండదు, ఎప్పుడు ఫ్లక్చువేషన్ లాగా ఎప్పుడు ఏ గవర్నమెంట్ ఉంటుందో పోతుందో అన్నట్టు ఉంటుంది. సో ఈ స్థిరమైన ప్రభుత్వం ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఉండటం, గతంలో ఏమో జగన్మోహన్ రెడ్డి గారు సీఎంగా ఉన్నప్పుడు ఆయన డెవలప్మెంట్ అంటే ఇంకా అసలు ఏమీ లేదు, నిల్లు. అంటే ఎక్కడ కంపెనీస్ రావటం కానివ్వండి, ఆయన్ని చూసి భరోసాగా ఇన్వెస్ట్ చేద్దామని ఏ కంపెనీలు కూడా రాకపోవటం. సో ఇంకా ఫ్యూచర్లో కూడా రారు అనేది ఒక డెసిషన్కి వచ్చారు. ఎందుకంటే ఇంత భారీ మెజారిటీ అనేది వచ్చినప్పుడు కూటమి ప్రభుత్వానికి, సో జగన్మోహన్ రెడ్డి గారి మీద ఇంకా ఆ పార్టీ గురించి మనకు భయం లేదు. సో ఇంత మెజారిటీతో కూటమి ప్రభుత్వం ఉంది, స్థిరంగా ఉంది అనే ఒక నమ్మకం కూడా వాళ్ళలో రావటం. సో ఏదైనా ఇండస్ట్రీస్ పెట్టడానికి వచ్చే వాళ్ళకు కూడా ఇప్పుడు ఏదైనా చూసుకునేటప్పుడు గవర్నమెంట్ కూడా స్థిరంగా ఉండగలుగుతుందా, అది స్టాండర్డ్ గా వాళ్ళ ఆలోచన విధానం ఎలా ఉంది. సో గవర్నమెంట్ ఏదైనా పార్టీలలో ఏదైనా తేడా వచ్చినా మళ్ళా ఏదైనా ఇంకో పార్టీ రూల్ చేస్తుందేమో, ఇట్లాంటివి కూడా అనిపిస్తాయి కదా. అలాంటివి అనిపించినా ఇండస్ట్రీస్కే కానివ్వండి, ఎవరైనా వ్యాపారాలు చేయాలని వచ్చే వాళ్ళకి కానీ రేపొద్దున మళ్ళీ అది ఒక ప్రాబ్లం లాగా క్రియేట్ అవుతుంది. ఏ సీఎం వచ్చి ఎలాంటి డెసిషన్ తీసుకుంటారు అనేది కూడా ఉంటుంది. కానీ ఇక్కడ స్థిరమైన ప్రభుత్వం ఉండటం ఒకటి, నారా చంద్రబాబు నాయుడు గారు సీఎంగా ఉండటమే కానివ్వండి, లోకేష్ గారి ఆలోచన విధానమే కానివ్వండి, సో ఇవన్నీ తీసుకెళ్తున్నారు. వాళ్ళ పక్కా ప్రణాళికతో ఏ కంపెనీలకి ఎంతంత ల్యాండ్స్ ఇవ్వటం, వాళ్ళకి ఎలాగ ప్రోత్సహించడం, మెయిన్ ఇక్కడ ఉద్యోగ అవకాశాలు అనేది బాగుంటాయి. సో వాళ్ళకి ఇచ్చి ఇప్పుడు వైసీపీ వాళ్ళు చెప్తారు రూపాయికి ఇస్తున్నారు ల్యాండ్, 100 రూపాయలకి ఇస్తున్నారు, 99 రూపాయలకి ఇస్తున్నారు అని మాట్లాడుతున్నారు. కానీ వాళ్ళని ఆకర్షించాలని అంటే మనం ల్యాండ్స్ ఇవ్వాల్సిందే కదా. అది బాబు గారికి ఏమో రావట్లేదు కదా, ఆయన ఏం వాడుకోవట్లేదు కదా. ఆ ల్యాండ్స్ ఏమైనా ఆయన తీసుకుంటారా, అది లీజ్కే కదా ఇస్తున్నారు. సో దాని మూలాన కొన్ని వేల కుటుంబాలు బాగుపడతాయి కదా, ఉద్యోగాలు వస్తాయి కాబట్టి. సో ఖచ్చితంగా అది ల్యాండ్స్ ఇస్తేనే వాళ్ళు వస్తారు. ఇప్పుడు ఈ మిట్టల్ కంపెనీ ఆంధ్రప్రదేశ్లో ఎంత మొత్తంలో పెట్టుబడులు పెట్టబోతుంది, ఎంతమందికి దాని ద్వారా ఉపాధి దక్కబోతుంది అంటే ఏం చెప్తారు? కొన్ని వేల మందికి, మనం గతంలో కూడా మాట్లాడుకున్నాం, ఇది వరకు వచ్చినప్పుడు కూడా కనీసం 60,000 మంది వరకు ఉపాధి అవకాశాలు ఉంటాయని. సో అంటే మనకు డైరెక్ట్గా 60,000 మంది ఉద్యోగ అవకాశాలు ఉంటే, మిగతా వాళ్ళు ఇంకా బయట అవుట్ సోర్సెస్లో ఉండే వాళ్ళకే కానివ్వండి, అంటే దాని మూలాన షాపులు కానివ్వండి, పనిచేసే వాళ్ళే కావచ్చు, బిల్డింగ్ కన్స్ట్రక్షన్సే కావచ్చు, ఇట్లాంటివన్నీ చాలా రకాల పనులు స్టార్ట్ అవుతాయి కదా. కొన్ని లక్షల మందికి ఆ కంపెనీ రావటం మూలాన ఉపాధి కూడా దొరుకుతుంది. ఓకే మేడం, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.